కాళేశ్వరం అవకతవకలపై నివేదిక సమర్పించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రిపోర్ట్పై త్రిసభ్య కమిషన్ 3 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు, అధ్యయనం చేసి సారాంశం సిద్ధం చేసే బాధ్యత. గండికోట సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల కోసం 500 కోట్ల విలువైన ఒప్పందాలు. సాస్ఖీ పథకం కింద 78 కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన. డిసెంబర్ 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రకటన. ఇవాళ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సొమ్ములు జమ. 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో అమౌంట్. మొదటి విడతలో 7,000 జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. జనవరి నాటికి 4,000 మెగావాట్ల పవర్. ఈ ఏడాది చివరిలోగా 3 యూనిట్లు పూర్తి చేస్తామన్న భట్టి. పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం చేసిన డిప్యూటీ సీఎం. కాంగ్రెస్ హయాంలోనే వైటీపీఎస్ పనుల్లో కదలికలు అంటూ కామెంట్. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో 1,000 కోట్ల స్కామ్. 7 జిల్లాల్లో కాక్ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం 254 కోట్లు. 33 జిల్లాల లెక్కలు తీసే 1,000 కోట్లు దాటే అవకాశం. మాజీ మంత్రి తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ క్రియాశీల పాత్ర. బనకచెర్ల కట్టి తీరుతామంటే ఊరుకుంటామా? అడ్డుకొని తీరుతామన్న మాజీ మంత్రి హరీష్ రావు. లోకేష్ అవగాహన లోపంతో నీళ్లపై మాట్లాడుతున్నారని కౌంటర్. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రజల్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని వాడుకోవడం సిగ్గుచేటు అన్న అంబటి. తాము పిలవకపోయినా ప్రజలు వస్తారన్న మాజీ మంత్రి. కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసిన ఉప ఎన్నికలు. రామకుప్పం మణీంద్రం ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి గీతా నామినేషన్ వేస్తున్న సమయంలో ఘటన. పేపర్లు లాక్కెళ్లిన దుండగులు. ఎన్టీఆర్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్. ఒకే రోజు 3 చోరీలు. అలర్ట్ అయిన పోలీసులు. ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ చోరీలు. సృష్టి కేసులో 5 గంటల పాటు నమ్రతను ప్రశ్నించిన గోపాలపురం పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్ పై అడిగిన ప్రశ్నలకు నో ఆన్సర్. నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసుల ఆరా. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ. తమ దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయన్న రాహుల్ గాంధీ. అవి పేలితే ఈసీ బండారం బయటపడుతుందన్న కాంగ్రెస్ నేత. రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రిజిజు విమర్శలు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు స్కెడ్యూల్ విడుదల. సెప్టెంబర్ 9న ఎన్నిక. అదే రోజు కౌంటింగ్. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలు. తీవ్రంగా మండిపడిన ఎంపీ ప్రియాంక చతుర్వేది. అజ్ఞానం, అహంకారంతో కూడిన వ్యాఖ్యలు అని ట్రంప్పై మండిపాటు. ప్రభుత్వ పథకాలకు బతికున్న నేత పేర్లు పెట్టొద్దు. ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల ఫోటోలు వద్దు. ప్రచారం తీరుపైనే అభ్యంతరం వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు. అత్యాచార కేసులో ప్రజ్వల్ రేవన్న దోషే. తీర్పు వెలువరించిన బెంగళూరు కోర్టు. ఇవాళ శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం. తీర్పు విని కోర్టు హాల్లో ఏడ్చిన ప్రజ్వల్. జీతం 13,000. కర్ణాటకలో మాజీ గుమాస్తాకు కల్లు చెదిరే ఆస్తులు. 24 ఇళ్లు, 40 ఎకరాల భూమి, 350 గ్రాముల బంగారం, కిలోల కొద్దీ వెండి. ఉన్నతాధికారితో కలిసి అవినీతికి పాల్పడినట్టు అనుమానాలు. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు. 17,000 కోట్ల రుణమోసం కేసులో దర్యాప్తు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు.
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాల హవా 2023 ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ పాట బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు.